నమస్తే అందరికి. సేంద్రియ వ్యవసాయం అంటే ఏమనుకుంటారు మీరు? రసాయనిక ఎరువులు వాడుకోకుండా మన దగ్గర ఉండే అంటే ప్రకృతి ఇచ్చిన మనకి వనరులతోనే మనము సేద్యం చేసేదాన్నే సేంద్రియ వ్యవసాయం అంటారు. సో అట్లా ఎవరైనా ఇక్కడ చేస్తుండారా? ఎవరైనా ఒకరో ఇద్దరు ఏమైనా పాటించే వాళ్ళు ఉండారా అని. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం అంటేనే మనము మన దగ్గరుండే వనరులను ఉపయోగించి ఖర్చు లేకుండా రైతు కదా, పెట్టుబడి తక్కువ ఉండాలా దిగుబడి ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతోనే మనము సేంద్రియ వ్యవసాయం చేయాలని మనము ఇక్కడ మాట్లాడాలా చేయాలా అనుకున్నాం. సో ఈ ట్రైనింగ్ క్లాస్ కూడా అదే యాక్చువల్ గా మీకు ఇవ్వాల్సింది. సో సేంద్రియ వ్యవసాయం చేయాలా అంటే మా భూములు సరిలేవు, మా అడ్జస్ట్ కావు అనే నమ్మకాలు చాలా మంది రైతులకు ఉన్నాయి. ముఖ్యంగా మనము సేంద్రియ వ్యవసాయం చేయాలంటే కొన్ని పద్ధతుల్ని పాటించాలన్నమాట. సో వాటిలో కొన్ని మీకు తెలియచేస్తాను. ఆ సేంద్రియ వ్యవసాయానికి ముఖ్యంగా పంచసూత్రాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఏమంటే మనము మట్టి మళ్ళీ తేమ నిల్వ చేసే పద్ధతులని పాటించాలన్నమాట. రెండోది భూసారం ఎలా పెంచాలనేది మనము తెలియచేసుకోవాలి. తర్వాత మంచి పంట యాజమాన్య పద్ధతులు అంటే పంటని ఏ విధంగా మనము సక్రమంగా పండించాలనే పద్ధతులు పాటించాలన్నమాట. తర్వాత మనము దానికి బయోమాస్ అంటే ఎరువు చెట్లు పెంచడం అన్నమాట. మన గట్లు పొలం చుట్టూ గట్లలో ఎరువు చెట్లు పెంచితే మనకి ఎరువు కూడా మనకి పొలాలకి లభ్యమయ్యేటట్లు అనమాట. సో తర్వాత ఏమంటే మనకు వర్షాలు రాక పంటలు పండనప్పుడు దానికి సంబంధమైన అనుబంధ కార్యక్రమం వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు అంటారన్నమాట. వాటిని రైతులు చేపట్టుకోవాలా. అవి ఏమంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే కోళ్ల పెంపకం కావచ్చు, గొర్రెల పెంపకం కావచ్చు, చేపల పెంపకం, ఇట్లా రకరకాలుగా వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు చేపట్టినారంటే అన్ని రైతు సక్రమంగా వాళ్ళ జీవనోపాధిని సక్రమంగా వినియోగించుకోవచ్చు అనమాట. సో దాంట్లో ముఖ్యంగా మనం ఇప్పుడు మట్టి మరియు తేమ నిల్వ చేసేది, తర్వాత భూసారం పెంచే పద్ధతులు. ఫస్ట్ ఏమంటే భూమిలో సారం ఉండాలి కదా, భూసారం బాగుంటేనే మనకి పంట దిగుబడి అనేది తీయొచ్చు కదా. అంటే మెయిన్ థింగ్ ఏమంటే భూసారం పెంచుకోనేకి మనం ఏం పద్ధతులు పాటించాలి అంతే కదా. సో భూసారం పెంచుకోవాలంటే మనం ఏమేం చేయాలా? మామూలుగా ఏం చేయాలా, మన్ను అనేది మెత్తకు కావాలా, లూజ్ గా ఉండాలి. సో భూసారం పెరిగితేనే కదా మన్ను లూజ్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, మనకి రసాయనిక ఎరువులు అన్ని వాడి 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 ఆ భూమి అనేది గట్టిగా అయిపోయింది. అందరికి మీకు తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఏం చేస్తామంటే వాత పెట్టుకుంటామంట. అదే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లా. అంటే వేరే అనుకోద్దంటే ఒక సామెత ఇది. ఎందుకంటే ఒక రైతు యూరియా 4 మూటలు వేసినాడు, 5 మూటలు వేసినాడు ఎకరా కంటే నేను 10 మూటలు వేస్తామంట. ఆయన డిఏపి వేసినాడు 2 అంటే నేను 3 వేస్తాను. ఇది పోటీతో చేసే వ్యవసాయం కాదు. ఇప్పుడు ఉండే కాలాలు ఎట్లుంది, రైతుకి ఎక్కువ పెట్టుబడులు అయిపోతాండే, దిగుబడులు తక్కువ రైతులకు రేట్లు రాక చాలా ఇబ్బందులు పడుతుంటారు, అవునా కదా. సో మనం ఖర్చు తగ్గించుకోవాలా, వ్యవసాయము పండించుకోవాలా, తర్వాత మనకి మంచి రేట్లు రావాలా, దిగుబడి రావాలా. సో ఆ పద్ధతిలో మనం చేయాలంటే మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాలి. దాంట్లో ముఖ్యంగా ఒకటి ఏమంటే భూసారం పెంచుకునే పద్ధతులు. భూసారం పెంచుకోవాలంటే మనం ఏం చేయాలా, మీరు మామూలుగా పశువుల ఎరువు తోలుతారు కదా, తర్వాత ఏం చేస్తాము, చెరువు మన్ను, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాం కదా, చెరువు మన్ను తోలుతాం. తర్వాత గొర్రెలెరువు ఉన్న వాళ్ళు గొర్రెలెరువు తోలుకుంటారు. లేదంటే ఏమన్నా ఎరువులు ఇప్పుడు జీవామృతం అని ఆ పిల్లోడు అట్లా అవి రకరకాల, అంటే అది ఇంకా చాలా మందికి తెలియదు. సో ఇవన్నీ మనం పాటించాలంటే దాని గురించి మనకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇంకోటి, భూసారం పెంచుకొని మీరు పశువుల ఎరువు దిబ్బ ఎరువు తోలుతారు. ఎకరాకి ఎన్ని బండ్లు తోలుతారు, ఎన్ని ట్రాక్టర్లు తోలుతారా, బండ్లు తోలుతారా? నేనైతే అర్ధ ఎకరాకి 10 ట్రాక్టర్లు తోలినా మేడం. 10 ట్రాక్టర్లు అర్ధ ఎకరాకే. ఇంకా ఎంత తోలుతారు మామూలుగా మీరు? అడుగుతాను నేను. సో ఎక్కువ ఉంటే ఎక్కువ తోలేస్తారు, 20 ట్రాక్టర్లు కానీ 30 ట్రాక్టర్లు కానీ రైతు ఉంటే తోలేస్తారు మేడం, తోలేస్తారు. పశువులు ఎవరి దగ్గర లేవు. ఇప్పుడు పశువులు ఎవరితోనాలి, ఎవరో 1-2 ఆవులు కట్టుకుంటారు. ఆ 1-2 ఆవులు కట్టుకోండి వాళ్ళకి పూసకే జరిపోతుంది. ఏదో అంటే ఆ లోడు 2 లోడ్లు 3 లోడ్లు అయ్యేవాళ్ళు తోలుకుంటారు. లేకుండా డబ్బులు పెట్టి కొని ఒక తోలుకుంటారు, తోలుకుంటారు. లేదంటే ఇక పైసా మినిమం అంటే మేడం, మినిమం అంటే 5 లోడ్ల తోలుకుంటారు ఎకరాకి. సో ఇంకొకటి, చెరువు మన్ను ఎంత తోలుతారు అంటే నేను మీకు క్లారిటీ ఇస్తాను. అంటే చెరువు మన్ను ఎంత తోలుకోవాలా, పశువులేరు అంటే ఏమేమి ఎకరాకి ఎంత తోలితే బాగుంటుంది అనే దాని గురించి మీకు తెలుస్తా. 60 లోడ్లు ఇంకా తోలుతారా, అట్లా ఇంకా ఎక్కువ తోలుతారా? ఇంకా 60-50. సో నేను ఒక 2 విషయాలు దాని గురించి చెప్తాను. మామూలుగా అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎరువు ఉంటే 30 లోడ్లు 40 లోడ్లు అంటారు.
సో ఆ ఎరువులో ఏముంటుంది, మీరు దిబ్బ ఎరువు వేస్తే లూజ్ అవుతుంది మన్ను, కరెక్టే. కానీ ఇంకోటి ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు మనము ఇంట్లో చికెన్ మటన్ ముద్ద పలావ్ అన్ని చేసింటారు, బాగుంది కదా అని ఎక్కువ తక్కువ తిన్నాం అనుకోండి, మన కడుపు ఏమైతుంది చెప్పండి, కడుపు గడిబిడ అంటుందా? సో మన భూమి తల్లి కూడా అంతే, మనిషి ఎట్లో మన భూమి కూడా అంతే, మన పంటలు అంతే. మీరు ఏం చేస్తారంటే ఉండేదంతా సతువు తోలేసిన తర్వాత ఆ సంవత్సరం మీకు ఆ పని చేయదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పటికి పని చేస్తుంది. మళ్ళీ మీరేమంటారు, సంవత్సరం దాంట్లోకి తీసిపోయి పెడతానే ఉంటారు, అది అదనపు ఖర్చే కదా మీకు. కానీ మేం చెప్పేది ఏమంటే ఎకరాకు వచ్చేసి 8 నుంచి 10 తోలితే చాలు. గుర్తు పెట్టుకోండి. కాదు ఉండేది అంత కాదు, మనం పద్ధతి కరెక్ట్ గా, ఇప్పుడు మనం 3 పూట్ల తినేవాళ్ళు ఉండారు, 2 పూట్లు తినే, కానీ మినిమం గా తింటాం కదా, అంటే మన కడుపు ఎంత పడితే అంతే తింటాం. సో మన భూమికి కూడా ఎంత ఇయ్యాలో సారం అంత ఇస్తేనే అది మనకి ఇస్తుంది. మనతో ఉంది కదా అని ఎక్కువ వేయడము, ఇప్పుడే అంటే నేను పులిని చూసి నాకు చారలు లేవు కదా అన్నట్లు, అట్లా కాదు చేసుకోవాల్సింది. మనది ఉండేదంతా ఖర్చు తగ్గించుకొని రైతు పంట పెట్టి దిగుబడిని తీసే విధానాన్ని మనం నేర్చుకోవాలి. సో అది ఇంక చెరువు మొన్న అయితే 15 ట్రాక్టర్లు తోలితే చాలు ఎకరాకి, బాగా గుర్తు పెట్టుకోండి. మీరు అనుకుంటా ఇప్పుడు అంటే 50-60 అదంతా వేస్ట్. నువ్వు 15 ట్రాక్టర్లు కరెక్ట్ గా లెవెల్ చేయి, పల్సాగిడిసి, నీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం రైతు ఖర్చు తగ్గించుకోవాలంటే ఇది. మనం ఏమనుకుంటామంటే భూమి ఉంది, మన ఎరువు ఉంది, మన మొన్నుంది తోలుదా, అది పొరపాటు. చూడండి కావాలంటే మీరు అనుకుంటారు అది కలిసేలే, దాన్ని కలిసే కాదు మనం తోలేదే, భూమిలో సతవిచ్చే తోలుతాం. పైన పలసాగా పొర వేసుకుంటే పోవాలి. మీరు చెరువు మొన్న వేసినా పశువులేరు వేసినా కూడా భూమి లూజ్ అవుతుంది. గిన్నెల్లో వేసినారా, గణాలు వేసుకుంటారా, ఉన్నాయా? సో గణాలు ఎట్లా వేస్తాం మనము, వాళ్ళకి అడ్డంగే కదా. సో అది కూడా గుర్తు పెట్టుకోవాలి. మీరు పొలం ఎట్లుంటే దాన్ని వాళ్ళని బట్టి గట్లు వేసుకోండి. ఇంకా ఒకటి, మీరు చెరువు మన్ను ఈసారి తోలితే 3 ఏళ్ళు ఆ పొలం తోడే అవసరం కూడా ఉండదు, అంటే దాంట్లో అంత పవర్ అంత సారం ఉంటుంది అనమాట. మీరు అనుకోవచ్చు సంవత్సరం చెరువు మన్ను తోలాలేమని, అంత అవసరం ఉండదు. మీరు కావాలంటే పశువుల ఎరువు సంవత్సరం తోలుకోండి, కానీ చెరువు మన్నులో చాలా శక్తి ఉంటుంది. 3 ఏళ్ళకి ఒకసారి ఆ పొలం తోలండి, అది గ్యాప్ పెట్టి, ఎందుకంటే ఆ సంవత్సరం వేయకూడదు. సో ఇంకోటి, అది అయిన తర్వాత మీరు ఏమంటారంటే భూసారం ఆ రకంగా మనం పెంచుకోవచ్చు. ఇంకా శక్తివంతమైన దిబ్బ అవన్నీ తయారు చేసేదంతా మీకు ఉంది, తర్వాత మీకు ఒక్కొక్క దాని గురించి ఇట్లా ట్రైనింగ్లు ఇస్తాం అనమాట. సో ఈ విధంగా మీరు ఈ వ్యవసాయం గురించి తెలుసుకొని మీరు ట్రై చేసుకుంటే ఖచ్చితంగా మీ పంటలు పంటే మీ ఖర్చు కూడా తగ్గుతుంది, మీకు నమ్మకం కూడా కలుగుతుంది.